హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ యూ ఆల్ టు ద సెకండ్ స్కోర్. ఒకరోజు నేను మా ఫ్రెండ్తో కలిసి బ్రేక్ఫాస్ట్ చేయడానికి బయటికి వెళ్ళాం. అలా బయటికి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉన్నప్పుడు అక్కడ దోశ వేసే పెనం వైపు చూసి చాలా క్రేజీ ఐడియా వచ్చింది. మా ఫ్రెండ్ తోటి ఒక ఛాలెంజ్ చేశాను. అరే, నువ్వు ఈ పెనం మీద ఒక నిమిషం సేపు కూడా కూర్చోలేవురా అని చెప్పాను. వాడు ఆ పెనం వైపు చూసి ఏదో ఆలోచించి, నేను కూర్చోగలుగుతాను, కాకపోతే నాకు కొద్దిగా టైం కావాలి, రేపు కూర్చుంటానని చెప్పాడు. సరే అని ఎందుకు అని అతన్ని క్వశ్చన్ చేశాను. అతడు అన్నాడు, నా దగ్గర రీసెంట్గా పర్చేజ్ చేసిన ఒక రఫ్ అండ్ టఫ్ జీన్స్ ఉంది, అది వేసుకుంటే 1 మినిట్ ఈజీగా కూర్చోగలనేమో అని అనిపించింది, అందుకే రేపు కూర్చుంటానని చెప్పాడు. అలాగే అని మేమిద్దరం బెట్ పెట్టుకొని నెక్స్ట్ డే అతను ప్రిపేర్ అయి వచ్చాడు. సో ఆ పెనంని మ్యాక్సిమం హీట్ చేసి అతన్ని కూర్చోబెట్టాను. దాని మీద నేను టైం మానిటర్ చేస్తూ ఉన్నాను. కొద్దిసేపు అయిన తర్వాత అతను టైం ఎంత అయింది అని అడిగాడు. నేను 30 సెకండ్స్ అయిపోయిందని చెప్పాను. ఆ విధంగానే తన ఫిజికల్ ఎనర్జీ వాడి, సైకలాజికల్ ఎనర్జీ వాడి కూర్చోగలిగాడు. కానీ నిమిషం సేపు మాత్రం కాదు, ఒక 2 సెకండ్లు తక్కువ నిమిషం సేపు కూర్చొని దాని మించి జంప్ చేశాడు. అప్పుడు నేను అన్నాను, నువ్వు 2 సెకండ్లలో ఓడిపోయావని చెప్పాను. అతను అన్నాడు, లేదు, నువ్వు అబద్ధం చెబుతున్నావు, నేను చాలాసేపటి నుంచి కూర్చొని ఉన్నాను, కానీ నిమిషం కాలేదంటున్నావు అని చెప్పాడు. సరే అని నేను ఆ విషయాన్ని అక్కడ వదిలేశాను. కొన్ని రోజులకి అదే ఫ్రెండ్ ఒకరోజు వెళ్ళి, మా ఫ్రెండ్ వచ్చింది, నేను వెళ్ళి మా ఫ్రెండ్తో కూర్చొని వస్తానురా, కొద్దిసేపు నువ్వు వెయిట్ చేయి బయట అని చెప్పాడు. సో వాళ్ళిద్దరూ కలిసి ఒక పార్క్లో కూర్చున్నారు. నేను చాలాసేపు వెయిట్ చేశాను. 1 గంట తర్వాత వానికి ఫోన్ చేసి, అరే, నేను చాలాసేపటి నుంచి ఇక్కడ వెయిట్ చేస్తున్నాను, ఇంకెంతసేపు పడుతుంది, నేను వెళ్ళాలా అని అడిగాను. అప్పుడు అతను అన్నాడు, లేదురా, నేను ఇప్పుడే వచ్చాను కదా, మేమిద్దరము కూర్చొని మాట్లాడుకోవడం ఇప్పుడే మొదలుపెట్టాము, అప్పుడే ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావురా అని అడిగాడు. అప్పుడు నేను అన్నాను, నువ్వు లోపలికి వెళ్ళి 1 గంట సేపు అయిపోయింది, నువ్వు ఇప్పుడే అని ఎలా చెప్తున్నావని అడిగాను. డియర్ ఫ్రెండ్స్, 2 విషయాలు. ఒకటి, 1 నిమిషం సేపు కూర్చున్న వ్యక్తి చాలాసేపు కూర్చున్నానన్న ఫీలింగ్ కలిగింది. అదే వ్యక్తి ఇంకొకరితోటి కూర్చున్నప్పుడు 1 గంట సేపు కూర్చున్నా ఇప్పుడే కూర్చున్నానన్న ఫీలింగ్ కలిగింది. ఈ రెండిట్లకు వ్యత్యాసం ఏమిటంటే, సో మొదటి విషయంలో ఆ వ్యక్తి ఎక్స్టర్నల్ దాని మీద డిపెండ్ అయ్యి ఒక ఛాన్స్ తీసుకున్నాడు. నేను ఈ జీన్స్ ప్యాంట్ వేసుకుంటే 1 నిమిషం సేపు కూర్చోగలనేమో అని అనుకున్నాడు. కానీ రెండో విషయంలో మాత్రం అతనికి ఇష్టమైన వాళ్ళ సన్నిధిలో కూర్చున్నాడు కాబట్టి అతనికి తెలియకుండానే టైం గడిచిపోయింది. అందుకే మనం ఎప్పుడూ చెబుతూ ఉంటాం, ఇష్టంతో చేసే పని ఏదైనా సరే అది చాలా సులువుగా ఉంటుంది. అదే ఇష్టం లేకుండా చేసే పని అది ఎంత సులువైనా సరే చాలా కష్టంగా అనిపిస్తుంది అని. డియర్ ఫ్రెండ్స్, మనం చేస్తున్న పని మనం ఇష్టంతో చేస్తున్నామా లేకపోతే చెయ్యాలని చేస్తున్నామా అని తెలుసుకోవాలంటే ఒక చిన్న టెస్ట్. మీరు చేస్తున్న పనిని కొన్ని రోజుల తర్వాత కానీ కొద్దిసేపు అయిన తర్వాత కానీ వెనుకకు తిరిగి చూడండి. నీకు ఆ పని కొన్ని రోజులు చేసినా చాలాసేపు చేస్తున్నానని అనిపిస్తే మీకు ఇష్టం లేకుండా చేస్తున్నారు. అదే పని చాలా రోజులు చేసిన తర్వాత కూడా ఇంకా కొత్తగా ఉంది, నేను చేయాల్సింది చాలా ఉందని అనిపిస్తే మీరు ఇష్టంతో చేస్తున్నారు. మీరేమంటారు? మీరు చేస్తున్న పని ఇష్టంతో చేస్తున్నారా లేకపోతే ఏదో చేయాల్సి వచ్చింది కాబట్టి చేస్తున్నారా? థ్యాంక్ యూ సో మచ్.